ఏపీ ప్రజలకు శుభవార్త. గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్. విద్యుత్ ధరలకు సంబంధించి విద్యుత్ ఛార్జీల పెంపు లేనట్టే. ఏపీ ప్రభుత్వం ప్రజలకు తరచూ ఏదో ఒక శుభవార్త చెప్తూనే ఉంటుంది. రైతులు, మహిళలు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తుంది. తాజాగా ఓ విషయంలో ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. విద్యుత్ విషయంలో ప్రజల కష్టాలు తీర్చేలా ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంతో ప్రజలందరూ కూడా తక్కువకే కరెంటు వాడేలా చాలా వరకు నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా సామాన్యులు విద్యుత్ విషయంలో ఇబ్బందులు పడకుండా ఉండేలా ఈ ప్లాన్ ఉంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తన పరిపాలన సాగిస్తున్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టారు. అలానే తరచూ వివిధ వర్గాల ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు సీఎం జగన్ శుభవార్త చెప్తుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. విద్యుత్ ధరలకు సంబంధించి ప్రజలకు ఈ గుడ్ న్యూస్ అందించింది. విద్యుత్ వినియోగదారులకు ఛార్జీల భారం పడకుండా కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది మాదిరే ఈసారి కూడా ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. కేవలం రైల్వే మినహా ఏ వర్గానికి విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. గత ఏడాదిలో వసూలు చేసిన ఛార్జీలే ఈ ఏడాది కూడా వర్తించనున్నట్లు అధికారులు తెలిపారు. 2024-2025 సంవత్సరం గాను రిటైల్ సప్లై టారిఫ్ ధరలను విద్యుత్ శాఖ అధికారులు విడుదల చేశారు. 3 డిస్కంల పరిధిలో గృహ, వాణిజ్య పరిశ్రమలకు సంబంధించి విద్యుత్ టారిఫ్ ధరలను ఏపీఈఆర్సీ చైర్మన్ విడుదల చేశారు. వినియోగదారులపై భారం లేకుండా టారిఫ్ రూపకల్పన చేశారు. తాజాగా నిర్ణయం ద్వారా 15,299 కోట్లను ప్రభుత్వమే భర్తీ చేస్తుందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వరుసగా 5వ ఏడాది కూడా ఎక్కడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు చెబుతున్నారు. తాజా నిర్ణయంతో ఏడాది విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం ఉండదని వెల్లడించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.